నా పేరు డాక్టర్ హర్షిత. నేను అబ్రాడ్ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. నేను ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ అయ్యి మాకు 1 year అలాట్మెంట్ ఇచ్చి మాకు ఇంటర్న్షిప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేము ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయడం జరిగింది. చేసి మాకు 13 months అవుతుంది. మాకు ఇంతవరకు మాకు లైసెన్స్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిన 1 year మేము కంప్లీట్ చేశాము. మేము 1 year కంప్లీట్ చేసేకి ముందు మాకు ఇంకొక 1 year ఇంకొక 2 years ఇంకా చేయాలి అంటున్నారు. అది ఎన్ఎంసీ ఆర్డర్ కాదు, ఎన్ఎంసీ గైడ్లైన్ కాదు. చైర్మన్ సార్ అండ్ హెల్త్ మినిస్టర్ సార్ మాకు ఇచ్చేసేయండి అని రిజిస్టర్కి చెప్పారు. కానీ రిజిస్టర్ మాత్రం నేను చేయను, మీరు అంటే నాకు నచ్చరు అని చెప్తున్నారు. ఇంకా మేము 2 days నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. ఇదే 3rd day మాది. కానీ సార్ మాత్రం లీవ్లో ఉన్నారు. మేము ఎప్పుడు స్ట్రైక్ చేసినా వాళ్ళు లీవ్లో ఉంటారు. అలా గవర్నమెంట్లో ఇన్ని లీవ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? మా దగ్గర వచ్చి మా దగ్గర కూర్చొని మీరు మాట్లాడండి. మీకు దమ్ము ఉంటే రండి. ఎందుకంటే 13 months అనేది చిన్న మ్యాటర్ కాదు. ఇక్కడ అమ్మాయిలమై నుండి మేము అబ్రాడ్కి వెళ్ళి ఎంతో కష్టపడి చదివేసి వచ్చాము. మేమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అండి. మా దగ్గర లోన్స్ ఉన్నాయి, 30 lakhs లోన్స్ ఉన్నాయి. మేము ఇంటర్న్షిప్ చేసింది కూడా మేము వితౌట్ స్టైఫండ్ ₹1 తీసుకోకుండా గవర్నమెంట్ నుంచి మేము చేసాము. అయినా కూడా మీరు మాకు ఫ్రీ లేబర్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో మాకు ఫ్రీగా వాడుకోవడానికి మేము ఫ్రీ లేబర్స్ కాదు. మీకు దమ్ము ఉంటే మా దగ్గర రండి. ఈరోజు చైర్మన్ సార్ కూడా హెల్త్ మినిస్టర్ సార్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళకి కిందగా ఉన్న మీరు ఎవరండి? మేము నచ్చారనేది మాకు రీజన్ చెప్పండి. మేము ఎందుకు నచ్చాం మీకు? రండి మా దగ్గర. ఈరోజు ఇంత పిరికి వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఎందుకు టార్చర్ చేస్తున్నారు? ఇచ్చేసేయండి మాకు. లేకుంటే మీ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి చాలా ఈజీ. కానీ సార్ మాత్రం చేయట్లేదు. చైర్మన్ సార్ మీరు ఇంతవరకు చేశారు మాకు. దయచేసి ఇప్పుడు కూడా మాకు రిజిస్టర్ ప్లేస్లో సబ్ రిజిస్టర్కి ఇచ్చేసి మ్యాటర్ మాకు సాల్వ్ చేయండి. మేము ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలము.